తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది. స్విమ్స్ ఆసుపత్రిలోని సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. ఆసుపత్రి వెనుక భాగంలో ఆవు కుక్కలపై దాడి చేసి చంపేసింది. చిరుతపులిని చూసిన విద్యార్థులు స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. చిరుత మళ్లీ దాడి చేస్తుందేమో అనే స్థానికులు ఆందోళనలో ఉన్నారు. చిరుత బారి నుంచి కాపాడాలని అటవీ అధికారులను కోరారు. తిరుపతిలో చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామిరెడ్డి లైవ్ లో అందిస్తారు. ఓటు రామిరెడ్డి. త్రిపుర చిరుతపులి సంచారం తిరుపతిలో స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. గత 3-4 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి చిరుతపులిని చూసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే గత రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి చిరుతపులి ఓ కుక్కను ఓ లేగదూడను కూడా తిని వెళ్ళింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా చిరుత తరచూ ఇక్కడ ఈ ప్రాంతంలోకి వస్తుంది. అయితే కాసేపటి క్రితమే ఇక్కడ వేద పాఠశాలకు పక్కకు కూడా వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు వేద పాఠశాలకు సమీపంలో ఉన్నాము. ఈ పాఠశాల మరోవైపు కూడా ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, మరోవైపు స్థానికులు నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చిరుత కాసేపటి క్రితం కూడా వచ్చిందని చెప్పేసి కూడా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అయితే చిరుతపులి తరచూ వస్తుంది. చిరుతపులి ఈ ప్రాంతంలో తరచూ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అటవీ అధికారులకు అనేక మార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు విన్నవించినప్పటికీ కూడా అధికారుల్లో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా చిరుతపులి ఇక్కడ ఒక కుక్కను ఒక లేగదొడ్ను కూడా దాడి చేసి తిని సంఘటన కూడా జరిగింది. అయినా ఇప్పటికి కూడా స్థానికులు ఇక్కడ చాలా మంది కూడా సాయంత్రం ఉదయం వేళల్లో వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. ఈ వాకింగ్ కి వెళ్లేటటువంటి దారి గుండానే చిరుతపులి ఇక్కడ పక్కనే కూడా చిరుతపులి కుక్కను లేగదూడ మృతదేహాలు కూడా కనిపించడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికులు మనతో పాటు కూడా కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఉదయం సాయంత్రం ఇక్కడికి వాకింగ్ కి వెళ్తుంటారు, ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు. అయితే చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ చిరుతపులి సంచారం? అది చూస్తే దాన్ని చూస్తే పరిగెత్తాలనిపిస్తుంది, చంపేస్తుంది అనిపిస్తుంది. 2-3 వారం నుంచి వస్తా ఉంది పోతా ఉంది అని కూర్చున్నారందరూ మాకు చెప్తారు, పోవద్దని సార్ అనేసి. ఇది అంటే మీకు చిరుతపులి ఇక్కడ సంచారం జరుగుతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? భయం? మీ పిల్లలు ఉంటారు, పిల్లలకి భయం సార్. ఇక్కడ వచ్చేదానికి పోయేదానికే భయము, చిరుతపులి అంటే భయం లేదా? సార్ మీరు చెప్పండి, అసలు స్థానికంగా మీరు ఉంటున్నారు, ఇక్కడ చిరుతపులి సంచారం పైన మీరు ఏమనుకున్నారు? అసలు ఇక్కడ ఈ చిరుతపులి తరచు ఉదయం డైలీ 5 గంటలకు మేము వెళ్తాము వాకింగ్. చిరుతపులి కొన్ని సందర్భాలు కనిపిస్తుంది. ఒక 10 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలంతా భయభ్రాంతితో గురి అవుతున్నారు. సిమ్స్ దగ్గర పేషెంట్ల దగ్గర కూడా వచ్చిందని చెప్పి ఆ పేషెంట్లు కూడా చెప్పడం జరిగింది. భయం వేస్తుంది సార్. ఈ దారిలో పోవాలన్నా ఇది సెంట్రల్ స్కూల్ ఇది ఉంది కదా, భారత్ భవన్ స్కూల్ ఉంది, ఆ పక్క వేద పాఠశాల ఉంది. అందరూ ఇక్కడ తిరగాటంలో ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆడ STF ఇది కూడా ఉంది బిల్డింగ్లు, అది తిరగలాడుతూ ఉంది సార్. పక్కనంతా భయంగా ఉంది తిరిగేదానంటే. దానికి ఏదో ఫారెస్ట్ అధికారులు దానిపై చర్య తీసుకొని చేసి బోన్ పెట్టి అరేంజ్ చేస్తే బాగుంటుందని. సార్ మీరు చెప్పండి, అసలు అంటే గత 3-4 రోజుల నుంచి కూడా చిరుతపులి సంచారం ఎక్కువైంది. కాసేపటి క్రితమే పక్కనే ఉన్నటువంటి వేద పాఠశాల విద్యార్థులు కూడా చిరుతపులిని చూసి భయాందోళనతో గురైనారు. ఈ నేపథ్యంలో అసలు చిరుతపులి అంటే చిన్నపిల్లలు చూస్తే అంటే కుక్కల్ని లేగదూడలకు తీసుకొని పోయేటటువంటి చిరుతపులి చిన్నపిల్లలను కూడా అలకువగా తీసుకుని వెళ్ళగలదు. ఇటువంటి నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఎందుకంటే మేము కూడా డైలీ సార్ డ్యూటీ అయిపోయినాక ఈ రూట్లో వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఈవినింగ్ 6 గంటలకు కూడా ఏదైనా గవర్నమెంట్ వచ్చే దీని మీద ఒక యాక్షన్ తీసుకొని ఆ పులి అనేది ఇక్కడ లేకుండా ఎవరికైనా అందరికీ భయం వేస్తారు. పిల్లలు కూడా తిరుగుతుంటారు, ఇక్కడ ఎక్కువ వాకింగ్ చేస్తుంటారు ఈవినింగ్. దీనిపైన మీరు ఎట్లా మీరు టీవీ9 సార్ 99 టీవీ వాళ్ళు చాలా మీరు సహకారం చేసి దాని యొక్క పులి అనే భయం లేకుండా చేసుకొని దానికి ఒక బోను తీసి దూరంగా ఎక్కడైనా అడవి ప్రాంతాలు వదిలే ప్రారంభం చేస్తే చాలా బాగుంటుంది సార్. అంటే చిన్నపిల్లలు కూడా ఈ పక్క తిరుగుతుంటారు. ఇక్కడ స్కూల్ ఉంది, 2000 మంది పిల్లలు ఉన్నారు, వేద పాఠశాల పిల్లలు ఉన్నారు. అవును సార్, దీన్ని చేస్తున్నారు కాబట్టి దీనిపైన మీరు ఏదో ఒక యాక్షన్. ఇప్పుడు మొన్న కూడా గోడ పైన ఉండింది సార్, కలేబరం అంతా ఉండింది, చూసినారు. కుక్కలను చాలా తింటారు కాబట్టి దాని ఏదో మీరు దయచేసి దూరంగా బోన్ తీసి వదిలిపెడితే మంచిది సార్. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా చిరుతపులి తరచూ ఈ ప్రాంతంలో సంచరిస్తుంది. సంచరించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కుక్కలతో పాటు కూడా లేగదూడలను కూడా తిని వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే వేద పాఠశాల పక్కనున్నటువంటి విద్యార్థులు కూడా చిరుతపులిని చూసి భయాందోళన చెందారు. అయితే తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్, రుయా, బర్డు, వేద పాఠశాల ఈ 3 ప్రాంతాల్లోనే
చిరుతపులి తరచూ ఇక్కడికి వస్తున్నది. అయితే దీనిపైన అటవీ అధికారులు స్పందించాలి. అయితే ఈ రోజు సాయంత్రము ఈ సంఘటన పైన అధికారులు వచ్చారు, ఇక్కడికి వచ్చి చూసిపోయినారు. అయితే ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము, ఆ కెమెరాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ బోన్లు ఏర్పాటు చేయాలా లేదా అనే విషయం పైన ఆలోచిస్తామని చెప్పేసి అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పినట్లు కూడా ఇక్కడ స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించాలి. ఈ ప్రాంతంలో చిరుతపులి తరచూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చిరుతపులిని ఇక్కడ బోన్లు ఏర్పాటు చేయాలి. బోన్లు ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పట్టేయాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడే చాలా పాఠశాల ఉంది, చిన్నపిల్లలు తరచూ తిరుగుతూ ఉంటారు. మరోవైపు కూడా నివాసాలు ఉన్నారు. నివాసాలు ఉన్న ప్రాంతంలో సాయంత్రం అయిందంటే కూడా ఇక్కడ చాలా బిక్కుమనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒంటరిగా ఎవరు కూడా ఈ రోడ్డు వెంబడి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. స్థానికులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చిరుతపులి వస్తుందో మీద పడుతుందో అని చెప్పేసి కూడా అసలు బయటికి రాలేనటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొంది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా ఈ భయం, అంటే గత 2-3 నెలల నుంచి కూడా చిరుతపులి అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా గత 3-4 రోజుల నుంచి కూడా తరచూ పగులు రాత్రి తేడా లేకుండా తరచూ కనిపిస్తుండడంతో కూడా జనావాసాలకి వస్తుండడంతో కూడా